ఈ రకంగా ఆనాడు రైతు బంధు అన్నాడు, 10,000 రూపాయలు ఎకరాకి అన్నాడు. నేను రైతు బంధు చేయలేదు. రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 32 నెలల్లో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసినాం. నేను సవాల్ విసురుతున్న చంద్రశేఖరరావు గారికి, నీ జిల్లా గడ్డ మీద నుంచి రా శాసనసభలో చర్చిద్దాం. రైతుల కోసం మేము చేసిన మేలు ఏందో, మీరు చేసిన అన్యాయం ఏందో ఈరోజు మాట్లాడదామని నేను అంటున్నా. అదేవిధంగా ఆనాడు 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు ఇస్తా అన్నాడు, మిత్తి ఇస్తా అన్నాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయినా 6 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదు. ఆయన ఇచ్చిందంతా మిత్తికే సరిపోయింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే సంవత్సరం తిరిగే లోపల 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాలలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ నగదు బదిలీ చేసి భారతదేశం మొత్తం మీద అప్పులు లేని రైతుని తెలంగాణ రాష్ట్రానికి అందించిందన్న విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల్లో అతి తక్కువ అప్పుల్లో ఉన్నది తెలంగాణ రాష్ట్ర రైతాంగం అని నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా? బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. మీ ప్రభుత్వమే కదా రుణం లేని రైతులు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది కదా. బీజేపీ నాయకులు అది చదువుకుంటే రైతుల కోసం మన ప్రభుత్వం చేసిన మేలు ఏందో ఈనాడు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఇవాళ ఉచిత కరెంట్ అయినా, పండించిన పంట కొనుగోలైనా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాతో పంచుకున్నారు. 32 నెలల్లో తెలంగాణ రైతాంగం పండించిన పంట వడ్లకు 90,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఎంత జగన్న, నువ్వు మళ్ళీ చెప్పాలి. 32 నెలల్లో రైతులు పండించిన వడ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 90,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసిండు. ఇవాళ 90,000 కోట్ల రూపాయలే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఈరోజు రైతుల చేతుల్లో నగదు కలకలలాడుతుందంటే ఈరోజు రైతుల ఖాతాలో 90,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇది మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకం కాదా? 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది మేం కాదా? 36,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ ఖాతాలలో రైతు భరోసాలో వేసింది మేము కాదా? సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల చొప్పున దాదాపుగా 2.5 సంవత్సరాలకు 35,000 కోట్ల రూపాయలు ఉచిత కరెంటు కోసం రైతుల తరఫున విద్యుత్ శాఖకు మన ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం కాదా? ఇవాళ అందుకే ఆనాడు వ్యవసాయం దండిగా అన్నారు, ఈరోజు వ్యవసాయాన్ని పండుగ చేసినాం. రైతు రాజ్యం తెస్తామని చూపించినాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో రైతులను రాజులలాగా గౌరవించే సంస్కృతి ఈరోజు మా ప్రభుత్వంలో ఉన్నది. అందుకే ఈనాడు 32 నెలల్లో 1,70,000 కోట్ల రూపాయలు రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. రెండవ భాగం, మొదటి విడత రైతులు, రెండవ విడతలో మా ఆడబిడ్డలు, మహిళల కోసం. మా అక్కలందరికీ తెలుసు, నేను వస్తుంటే చూసిన ఆ వైపు కానీ ఈ వైపున కానీ ఈడ మా అక్కలు ఉన్నారు. అక్క పాలపిట్ట చీర కట్టుకున్న వాళ్ళందరూ ఒక్కసారి నిలబడు రక్క. నేను మా జగ్గన్నకు మా అందరికీ చూపించదలుచుకున్నా. ఆ పక్కన అక్క ఈడ ఉంది కదా పాలపిట్ట చీర కట్టుకున్న వాళ్ళు, మా అక్కలు నిలబడమని అడుగుతున్నా నేను. ఒక్కసారి కెమెరాలు అక్కడ తిప్పండి, ఈ పక్క ఆ పక్క కెమెరాలు తిప్పండి. మా అక్కలు ఎంతమంది పాలపిట్టల లెక్క ఈ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఈ చీరలు ఎవరు పెట్టిండ్రు? వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి పండుగకు సారే అని పాలపిట్ట చీర పెడితే ఈ తమ్ముడిని ఆశీర్వదించడానికి వేలాది మంది పాలపిట్టలాగా ఈ చీర కట్టుకొని వచ్చారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ వాళ్ళను, ఆనాడు మీరు బతుకమ్మ చీరలను ఇచ్చిండ్రు, ఏ ఆడబిడ్డన మీరు ఇచ్చిన చీర కట్టుకున్నదా? లేకపోతే ఆ చీరలు తీసుకెళ్లి పొలాల కాడ అడవి పందులను బెదిరించడానికో,
లేక పంట తింటున్న పిట్టలను బెదిరించడానికి కట్టిండ్రు తప్ప ఎన్నడన్నా ఆడబిడ్డలు మీరు ఇచ్చిన బతుకమ్మ చీర కట్టుకున్నారా? మీ బతుకు జడ బతుకమ్మ చీరల్లో కూడా కమిషన్ కొట్టి ఆ పాపానికి కొట్టుకుపోయి ఫామ్ హౌస్లో బందీ అయి బతుకుతున్నారు. మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తారా? ఇవాళ 1 కోటి మంది ఆడబిడ్డలకు పాలపిట్ట చీరలు పోయిన సంవత్సరం ఇచ్చిన. ఈ సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ మా అక్కలకు సారె కింద చీర పంపిస్తున్నా. ఈసారి చిలకపచ్చ చీర పంపిస్తా. మా అక్కలందరూ సంతోషంగా పండుగ పూట ప్రభుత్వ కార్యక్రమాల్లో వచ్చే సంవత్సరం చిలకపచ్చ చీర కట్టుకొని రావాలి. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు ఆనాడు 0 వడ్డీ గుండు సూన పెడితే సీతక్క వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో బట్టి గారు 60,000 కోట్ల రూపాయలు 0 వడ్డీతోని ఆడబిడ్డలకు ఇప్పించి బ్యాంకు లింకేజ్ ఈరోజు 2,000 కోట్ల రూపాయలు ఈరోజు మిత్తి కింద బ్యాంకులకు చెల్లించినాం. ఇదే కాదు, ఈనాడు పెట్రోల్ బంకుల వ్యాపారం చేస్తున్నారు. ఈనాడు హైటెక్ సిటీ పక్కన స్టాల్స్ పెట్టి ప్రపంచానికి వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్ముతున్నారు. అదేవిధంగా ఈనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మా ఆడబిడ్డలకు ప్రభుత్వం వచ్చిన 2వ రోజే డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించినాం. ఆ ఎల్లా అడిగారు మా అక్కలు, అయ్యా కండక్టరు మరి టికెట్ పైసలు అడిగితే ఏం చెప్పాలని. నేను ఒకటే చెప్పిన మా అక్కలకు, అక్క మీ పర్సులో మీ తమ్ముని ఫోటో పెట్టుకోండి. ఎవరన్నా కండక్టర్ బస్ కిరాయి అడిగితే ఇట్లా తీసి ఫోటో చూపించి మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, బస్ కిరాయి పైసలు ఇస్తాడు, పోయి అడుగుపోను రాని. ఇవాళటి వరకు మా అక్కల్ని అడుగుతున్నా, అమ్మగారింటికి పోయినా అమ్మవారిని దర్శించుకోనికి పోయినా ఎవరన్నా మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా? అక్క ఎవరన్నా కిరాయి కట్టమని అడిగినరా? చెయ్యి అడ్డం పెడితే బస్ ఆపీరు, మీరు దిగుతున్న కాడ దించిపోయినరు తప్ప ఎవరన్నా ఒక్క పైసా మిమ్మల్ని అడిగినరా? ఇది ఉచితంగా రాలే. మీ తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి 11,000 కోట్ల రూపాయలు 32 నెలల నేను బస్ కిరాయిలు కట్టిన మా ఆడబిడ్డల కోసం. ఒక్క పైసా వాళ్ళని అడగొద్దు. అన్ని పైసలు ఎన్ని కోట్లైనా నేనే కడతా. రాష్ట్రం నలుమూలల మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా, అమ్మగారింటికి పోయినా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా అంతకుముందు ఇంటి ఆయన కాడే చేయి చాపితే ఈసడించుకునేటోళ్ళు. అత్తనేమో అమ్మ పోయి వంటింట్లో వంట చేయిపో, రొట్టెలు చేయిపో అని అనేది అత్త అమ్మగారింటికి పోయేస్తా అంటే. ఇవాళ మా అక్కలకి ఎవరిని అడగాల్సిన పని లేదు. ఇంటి ఆయన బాయికాడిపోతే అమ్మగారింటికి పోయి అమ్మని చూసి మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు వెసులుబాటు ఉన్నది ఇవాళ. మరి ఈ బస్సులు ఉచితంగా మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా అక్క? ఇవాళ మీకోసం 1000 బస్సులు కొనిచ్చి బస్సులో ఉచిత ప్రయాణమే కాదు 1000 బస్సులకి మిమ్మల్ని యజమానులను చేసిన మాట వాస్తవం కాదా? ఆ ఎల్ల రిలయన్స్, అదానీ, అంబానీలు విద్యుత్తు లేకపోతే పెట్రోల్ వ్యాపారంలో ఉంటే ఇవాళ మా ఆడబిడ్డలకు ఆ వ్యాపారం అందుబాటులోకి తెచ్చింది నిజం కాదా? బడి పిల్లలకు 27 లక్షల మంది పిల్లలకు బట్టలు కుట్టే బాధ్యత ఆనాడు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తే ఆ కంపెనీలను మెడల్ పట్టి దొబ్బి ఈ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 27,000 స్కూళ్ళు రాష్ట్రంలో ఉంటే స్కూళ్ళ మెయింటెనెన్స్ మొత్తం అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద మా ఆడబిడ్డలకు అప్పచెప్పిన మాట వాస్తవం కాదా? ఇవాళ ప్రతిదీ ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత 4.5 లక్షలు, రెండో విడత 2.5 లక్షలు, 7 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఆడబిడ్డల పేరు మీదనే ఇల్లు ఉండాలి అని ఆడబిడ్డల పేరు మీద ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఖాతాలో వేస్తున్న మాట వాస్తవం కాదా? ఊరున ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నది నిజం కాదా? అందుకే ఆయన చెప్పిన, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఆనాడు ఊరిచ్చిండు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, డబ్బా కొట్టిండు. ఆ రోజు కొడుకు వస్తే కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు, అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే ఏడగట్టేసుకుంటారు అని అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు కోడిని పైన కట్టి కింద ఉత్తపువ్వ తిన్నట్టు ప్రజలకు కథలుగా చెప్పిండు ఆయన. మీకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, ఆయనకు మాత్రం 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, కొడుకుకు 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, బిడ్డకు 50 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, అల్లుడికి 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. మన పేదోళ్ళకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. నిజంగానే ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టే అవకాశం ఉండే 20 లక్షల పేదోళ్లను ఓ ఇంటి వాళ్ళని చేసి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే అవకాశం ఉండే. కానీ ఏ రోజు కూడా ఆయనకు సోయి లేదు. ఆయన సోకుల మీదనే ఆయనకు ఆలోచన. 10 ఎకరాలల్లా ప్రగతి భవన్ అని పెద్ద గడి కట్టుకున్నాడు, ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, కానీ మీకు మాత్రం ఇయ్యలే. కానీ మీ తమ్ముడు 2 ఏళ్లల్లా 7 లక్షల ఇండ్లు పేదలకు కట్టించి ఊరూర ఇందిరమ్మ ఇండ్లున్నాయి. అందుకే ఆ రోజు చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరిన, ఏ ఊరిలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినవో ఆ ఊర్లో ఓట్లు నువ్వేపించుకో. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు నేను కట్టించునో ఆ ఊర్లో నేను ఓట్లు వేయించుకుంటా, నీకు డిపాజిట్ వస్తే చూస్తా అని సవాల్ విసిరిన. ఇవాళ కూడా సవాల్కు కట్టుబడి ఉన్నా. హనుమాన్ల గుడి లేని ఊరు ఉండొచ్చు, నీళ్ళ ట్యాంకు లేని ఊరు ఉండొచ్చు, రోడ్డు లేని ఊరు ఉండొచ్చు, బడి లేని ఊరు ఉండొచ్చు. ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఉండదు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు గ్రామాన అందించినాం. ఇవాళనే 2.5 లక్షల పెన్షన్లు మంజూరు చేసినాం. మా అక్కలందరికీ సూచన చేస్తున్నా, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ ఎవరున్నా అప్లికేషన్ పెట్టుకోండి. సాచురేషన్ ఎన్ని లక్షల మంది ఆడబిడ్డలు వితంతువులు కానీ ఒంటరి మహిళలు ఉంటే ఎన్ని లక్షల మంది ఉన్నా అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది, మీ తమ్ముడిది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. అదేవిధంగా చేనేత కార్మికులు అర్హులైన వాళ్ళందరికీ ఇస్తా, గీత కార్మికులకు అర్హులైన వాళ్ళ అందరికీ ఇస్తా. అదేవిధంగా వివిధ రకాల వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఈనాడు పెన్షన్ ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ సంక్షేమం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇవన్నీ అమలు జరుగుతాయి. అందుకే మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యం అంటేనే మహిళా ప్రభుత్వం. సోనియమ్మ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నేతృత్వంలో, ఇందిరాగాంధీ గారి ఆశీర్వాదంతో నిర్మలా జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో చేసే సేవ మహిళలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మా ప్రభుత్వంలో మహిళలకు గౌరవం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఈరోజు పరిపాలనలో వాళ్ళ భాగస్వాములు అవుతారు. 5 ఏళ్ళు మంత్రి అనోడు ఒక మహిళకు ఈరోజు మహిళల గురించి ఉద్ధరించే మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేసి ఇట్లా మాట్లాడేటోళ్ళకు ఒకటే మందు, రొట్టెలు చేసినప్పుడు సలాకి ఎర్రగాల్చి వాతలు పెడితే ఇట్లాంటి తప్పుడు మాటలు తక్కువ మాట్లాడతారు. అందుకే మిత్రులారా, మహిళల తర్వాత నిరుద్యోగ యువకులు, విద్యార్థులు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఆనాడు తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం. మరి ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంటి నిండా వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపైంది, సటకుని కొడుకు ఎంపైండు, చుట్టాలోళ్ళు బొచ్చడు మంత్రులైన కోట్ల రూపాయలు 100 కోట్లు సంపాదించుకోరు. మన పిల్లలకు మాత్రం నౌకరు ఇయ్యలే. బిడ్డను ఓడిస్తే మళ్ళీ ఇచ్చిండు, చుట్టాన్ని ఓడిస్తే మళ్ళీ ఇచ్చిండు. మనకు మాత్రం నోటిఫికేషన్లు ఇచ్చిండు, ప్రశ్నపత్రాలు అమ్ముకున్నాడు. పిల్లలకు మాత్రం నౌకర్లు ఇయ్యలే. నేను వచ్చిన మొదటి సంవత్సరంలోనే లెక్క గట్టి 70,000 పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. మా దామాన్ని ఇప్పుడే చెప్పిండు, 16,000 మంది మెడికల్ అండ్ హెల్త్లో ఇస్తే 10,000 మంది నర్సులను అంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామని ఇంతకుముందే మా దామాన్న చెప్పిండు. 70,176 ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నియామకాలు చేపట్టినాం. ఇప్పుడు దాదాపుగా ఇంకొక 10,000 ఉద్యోగాలకు ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చినాం. పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చదివి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి. వయసు రిలాక్సేషన్ కావాలంటే ఇచ్చిన భవిష్యత్తు ఖాళీలు కూడా ప్రతి 6 నెలలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తా. ఏ ఖాళీలను కూడా గాలికి వదిలేయను. నియామకాలు చేపట్టి మీరు పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తా. నిరుద్యోగ యువకులకు నా సూచన ఒక్కటే, వాడో వీడో వస్తాడు, రెచ్చగొడతాడు, మాయ మాటలు చెప్తారు, మందు పెట్టినట్టు పట్టుకపోతారు. మీరు చూసిండ్రు కదా, ఎలా అగ్గిపెట్టే రావు, అఘోరా రావు, అగ్గిపెట్టే రావు 100 పెట్టి సీస నిండా పెట్రోల్ తెచ్చుకోండు. 10 పైసలు అగ్గిపెట్టే మర్చిపోయిండు. పెట్రోల్ పోసుకొని డ్రామా బాగా చేసిండు. మా మీడియా మిత్రులు కూడా
మా ఊరు 6 అడుగులు ఉన్నాడు తాటి చెట్టు లెక్క ఏదో చేసినట్టు ఉన్నాయని అన్ని టీవీలలో చూపించారు. పిల్లలు చూసి ఆవేశానికి లోనయ్యి శ్రీకాంతాచారితో మొదలు పెడితే కానిస్టేబుల్ కిష్టయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సురేష్ నాయక్ ఇట్లా చెప్పుకుంటూ పోతే 1200 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. నిలువున తన తనువులను కాల్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.